మహారాజా, నాకు దయచేసి న్యాయం చేయండి. పండిత రామకృష్ణ గారు విధి విధానాలతో నన్ను పెళ్లి చేసుకున్నారు. అది కూడా గుడిలో పంతులు గారి కళ్ళ ముందు. వీరి అసత్యాలను సత్యమని నమ్మడమే నా దోషమా, లేక వీరిని నా జీవిత భాగస్వామిగా ఒప్పుకోవడమే నా దోషమా? కానీ వీరు నన్ను పెళ్లి చేసుకున్న రెండో రోజే నన్ను గుర్తుపట్టడానికి నిరాకరించారు. ఎలా మాయమయ్యారంటే తల మీద నుంచి కేశాలు మాయమైనట్టు. ఆపండి. కేశాల గురించి దర్బార్లో ఎవరో ఏది మాట్లాడకూడదు. క్షమించండి మహారాజా, నేను మర్చిపోయాను. మీ తల మీద కేశాలు. నేను చెప్పాను కదా. పండిత రామకృష్ణ, మీరు దీని గురించి ఏమన్నా చెప్తారా? అవును మహారాజా, ఈ స్త్రీ అసత్యం వచిస్తోంది. నేనేమను స్వప్నంలో కూడా వివాహం చేసుకోలేదు. లేదు లేదు, మా కళ్ళ ముందే ఈ వివాహం జరిగింది. అవును మహారాజా, నేనే వీళ్ళిద్దరిని పవిత్రమైన వివాహ బంధంలో ముడేశాను. పంతులు గారికి నా గురించి బాగా తెలుసు. నా విషయంలో ఎప్పుడూ అసత్యం వచించరు. మరి ఈరోజు ఎందుకిలా? కైకాల ఇదంతా ఎలా చేయిస్తున్నాడో నాకేమీ అర్థం కావడం లేదు. రాజగురు, మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మహారాజు దర్బారులో అందరి ముందు నన్ను సలహా అడుగుతున్నారు. ఇంతవరకు అలా పండిత రామకృష్ణని అడిగేవారు. నా అధికారాన్ని చూపించడానికి ఇదే సరైన సమయము. ఏదో ఒకటి మాట్లాడండి. మహారాజా, ఇప్పుడు నన్నేం చెప్పమంటారు? నాకేం చెప్పాలన్నా సరే చాలా సిగ్గుగా ఉంది. పండిత రామకృష్ణ వారి నీతి నిజాయితీల గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. పండిత రామకృష్ణ వారి కారణంగా ఎంతో మంది వ్యక్తులకు న్యాయం జరిగింది. ఎవరైతే అందరూ నిస్సహాయులకు తోడుగా ఉండేవారో అదే పండిత రామకృష్ణ ఇవాళ అపరాధిగా మారి అందరి ముందు రాజదర్బార్లో నిలబడ్డారు. ఈ మహిళ నిజం చెప్తుందని అంటున్నారా? ఖచ్చితంగా నిజమే చెప్తోంది మహారాజా. ఈ పండిత రామకృష్ణ అతని వద్ద వాక్చాతుర్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. వాటి మాధ్యమంగానే పండిత రామకృష్ణ ఈ మహిళను తన ప్రేమ పాసములో ఇరికించాడు. అబద్ధపు వివాహం చేసుకున్నాడు. తమరేమంటున్నారు గురువర్యా? నేను నిజం చెప్తున్నాను. ఇక మీ ఉద్దేశం ప్రకారం అందరూ కూడా అబద్ధమాడుతున్నారు. మీరు డబ్బు అప్పుగా తీసుకున్నవారు, అలాగే ఈ మహిళ కూడా. అరే పండిత రామకృష్ణ, ఒక ఆడదాని పరువు తన మనోభావాలతో ఆడుకోవడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఇలాంటి పని నేను ఎప్పటికీ చేయనని మీకు బాగా తెలుసు. మీతో నాకు ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉందిగా. ఏంటి ఎన్నో ఏళ్లుగా పండిత రామకృష్ణ? 20 ఏళ్ల పాటు మీరెక్కడున్నారో తెలీదు, ఏమైపోయారో తెలీదు, ఎవరి సాంగిత్యంలో ఉన్నారు, ఏమేం నేర్చుకుని వచ్చారు. ఇప్పటికీ అలాగే ఉన్నాను, ఏమీ మారలేదు. నా మీద నమ్మకం ఉంచండి. ఏంటి నమ్మకం ఉంచేది? పండిత రామకృష్ణ, అన్నిటికంతా ముందు మీరు జనాలు డబ్బు దోచుకున్నారు. తర్వాత మీరు ఈ మహిళను అబద్ధపు పెళ్లి చేసుకున్నారు. ఇవాళ మీరు సమస్త విజయనగరం తలను దించుకునేలా చేశారు. లేదు మహారాజా, నేను నా ప్రాణాలైనా అర్పిస్తాను, కానీ తమరు విజయనగరం తలదించుకునే పని ఎప్పటికీ చేయను. అయితే మీ వద్ద మిమ్మల్ని మీరు నిర్దోషిగా నిరూపించుకునే సాక్ష్యం ఉందా? చెప్పండి. లేదు మహారాజా, ప్రస్తుతానికి నేను ఈ విషయంలో నిర్దోషణ నిరూపించుకోవడానికి నా వద్ద ఎటువంటి ఆధారమూ లేదు. మహారాజా, ఒక మహిళ పరువు ఇంకా మనోభావాలతో ఆటలాడుకున్నారు. నా దృష్టిలో అటువంటి కార్యము చేసేవారు ఎంత గొప్ప మనిషి అయినా సరే వారికి కఠినమైన శిక్ష విధించాల్సిందే. మీరు చెప్పేది నిజమే మహారాణి. ఇవాళ సభలో అందరి ముందు పండిత రామకృష్ణ, నేను మిమ్మల్ని శిక్షిస్తున్నాను. క్షమించాలి మహారాజా. ఇందాక మీరే కదా పండిత రామకృష్ణకి తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి 3 రోజులు అవకాశం ఇచ్చారు. ఒకవేళ మీరు ఇప్పుడు ఆ అవధి పూర్తి కాకముందే శిక్షను విధిస్తే అది రాజకీయ నియమాలకు విరుద్ధమవుతుంది. కానీ మహారాజా, ఇప్పుడు ఏం జరిగినా పండిత రామకృష్ణ ఎన్నో ఏళ్లుగా విజయనగరానికి అలాగే ఈ రాజదర్బార్కి సేవలు చేస్తూ వచ్చారు. నా ఉద్దేశం ఏమిటంటే పండిత రామకృష్ణకు ఒక అవకాశం ఇచ్చి తీరాల్సిందే. ఇతను నన్ను నేను నిర్దోషం నిరూపించుకోవడానికి అవకాశం ఎందుకు ఇస్తున్నాడు? ఇతను ఖచ్చితంగా ఏదో పెద్ద పన్నాగం పన్నాడు భాస్కర్. లేకపోతే అంత సులభంగా ఈ అవకాశాన్ని పోగొట్టుకోవడం. అయితే సరే, పండిత రామకృష్ణకి శిక్ష పడుతుంది లేదా నిర్దోషిగా నిలబడతారు. దీని నిర్ణయం
3 రోజుల తర్వాత తెలుస్తుంది. ఆహా, మళ్ళీ ఇంకొకరు మీ మీద ఫిర్యాదుతో ఇక్కడికి రారు కదా, ఎందుకంటే నేను విశ్రాంతి తీసుకునే సమయం అయింది. నేను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నాను. అప్పుడు నాకు ఎవరైనా ఇబ్బంది కలిగించారంటే జై 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 జై. ఎంత పని చేశారు పండిత రామకృష్ణ. జీవితం 4 రోజులని అంటుంటారు. ఈ పండిత రామకృష్ణ, నీ జీవితం ఇప్పుడు కేవలం 3 రోజులు మాత్రమే మిగిలింది. ఆ తరువాత నీ చావుని ఎవ్వరూ తప్పించలేరు. 3 రోజుల తర్వాత ఈ కైకాల నాకు మహారాజు గారి చేత మరణశిక్ష వేయించి తీరుతాడు. నాకు 3 రోజులే గడువు ఉంది. ఈ 3 రోజుల్లోగా నేను నిర్దోషినని నిరూపించుకొని తీరాలి. కానీ ఎలా? చూశారా పండిత రామకృష్ణ, ఇన్ని సంవత్సరాలుగా ఏవైతే మీ గౌరవ మర్యాదలను కాపాడుకున్నారో వాటిని ఇదంతా ఒక్క క్షణంలో మట్టిపాలు చేసేశాను. ఇదంతా ఎలా చేస్తున్నారు తమరు? వీరందరూ ఇక్కడికొచ్చి వచిస్తున్నవన్నీ నిజాలు కావని నాకు తెలుసు. అయినా సత్యం ఎలా అవుతుంది? నేను మీకు అదే చెప్పాలని అనుకుంటున్నాను. మీరు ఇంతవరకు చాలా ఆటలు ఆడారు. ఇప్పుడు నేను ఎటువంటి ఆటను మొదలుపెట్టానంటే మీ ప్రతి ఆట సమాప్తం. అర్థమైందా? అర్థం కాలేదా? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు స్వామి? నేను మీ భార్యను. వీరి మీద నాకు జాలి కలుగుతోంది. అక్కడ వీరి భర్త మరొక వివాహం చేసుకున్నారు. కానీ ఈమె ఇక్కడ వారి కోసం ఎంతో ప్రేమగా చలికాలం బట్టలు అల్లుతున్నారు. ఏం చెయ్యను చెప్పేనా? కానీ అంత పెద్ద విషయం గురించి ఎలా చెప్పను? రంగు బావుంది. పండిత రామకృష్ణ గారి కోసమా? కానీ మీరసలు ఇదంతా ఎలా చేయగలుగుతున్నారు? అది కూడా అటువంటి వ్యక్తి కోసం. లేదు లేదు లేదు, నాకు అసలు ఏమీ తెలీదు. నేను వెళ్తాను. లేదు లేదు, నాకు అసలు ఏమీ తెలీదు. నేను బయలుదేరుతాను శారదామ్మ. వెంకటేశ్వర, చెప్తాను. పండిత రామకృష్ణ గారు చెప్తాను. పండిత రామకృష్ణ గారు 2వ వివాహం చేసుకున్నారు. వారి 2వ భార్యను నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. పండిత రామకృష్ణ గారికి 2వ వివాహం జరిగింది అని. ఏంటి? ఏమిటి అన్యాయం? శారదా అమ్మా, శారదా వదిన, నీ మౌనవ్రతాన్ని ఆపేశావా? ఇంతకీ నువ్వెందుకు అరిచావు? ఏమైంది? అంత పెద్ద విషయం జరిగిందని తెలిసినప్పుడు ఎవరైనా ఇలాగే అరుస్తారు కదా. ఏమైంది? చెప్పు. ఎంత పని చేశాను నేను. కంగారు పడి నా మౌనవ్రతాన్ని మానేశాను. ఇది కూడా ఆలోచించలేదు. ఒకవేళ వివాహం చేసుకున్నా భాస్కర్ కదా చేసుకొనుంటాడు, రామా కాదు కదా. కానీ శారదా అమ్మ, మాట్లాడొద్దు. ఒక్క మాట మాట్లాడొద్దు. మీరందరూ వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళు. కానీ శారదా అమ్మ, నేను చెప్పాను కదా, ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఏమీ కాలేదు, మీరందరూ వెళ్ళండి. నేను బల్లిని చూశాను, అందుకే అలా అరిచాను. వెళ్ళండి. రామ అలా ఎప్పటికీ చేయలేరు. కానీ నేను స్వయంగా ఆవిడ్ని చూశాను. చూసావా? సరే అయితే చెప్పు. తను అందంగా ఉంది కదా. తన శిరోజాలు ఎలా ఉన్నాయి? తన కళ్ళు ఎలా ఉన్నాయి? ప్రత్యేకత ఏమీ లేదులేండి.
నిజం చెప్పాలంటే చాలా విచిత్రంగా ఉంది. అమ్మ కాళీమాత, ఎందుకిలా జరిగింది? నేను ఎప్పుడు కూడా నా భాస్కర్ కోసం రాజకుమారి లాంటి కన్య రావాలని అనుకునేదాన్ని. కానీ తను ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఇక నువ్వు వెళ్ళిక్కడి నుంచి. కానీ శారదా అమ్మ వివాహం అరే భాస్కర్ తో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళిక్కడి నుంచి. వివాహం జరిగింది పండిత రామకృష్ణ గారికి, భాస్కర్ కి కాదు. నేను భాస్కర్ కి నచ్చ చెప్తాను వాళ్ళ నాన్నగారితో మాట్లాడమని. పండిత రామకృష్ణ గారి రెండో వివాహం గురించి తెలిసి మీరేమీ బాధపడ్డం లేదు. శారదా అమ్మ మీరు చాలా విచిత్రమైన మనిషి. ఆమె మహారాజు జాంబవంతుడి అందమైన రాజకుమారి కాదు, ఒక సాధారణ మహిళ. నువ్వు ఇలా చెప్తే వినవు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇవాళ నేను భాస్కర్ ని వదిలిపెట్టను, రాని చెప్తాను. మహారాణి గారు, మీరెందుకు శ్రమ పడ్డారు? సందేశం పంపిస్తే నేనే వచ్చేవాడి కదా. నేను మీతో ఎంతో ముఖ్యమైన విషయం మీద చర్చించాలి, అది కూడా ఏకాంతంలో. ఏకాంతం? శ్రీకాంత్ ఇక్కడికి ఇవాళ రాలేదు మహారాజా. ధైర్యం ఉండటం మంచి విషయమే, కానీ అవసరానికి మించిన ధైర్యము ప్రాణానికి హాని కలిగించవచ్చు. మహారాణి రూపంలో ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం? ఈ ధైర్యానికి కారణం నా మనసులో రగులుతున్న జ్వాల. దాన్ని శాంతింపచేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇది ఎప్పుడు శాంతిస్తుందంటే మీరు నాకు జవాబు చెప్పినప్పుడు. ఒక మాట చెప్పండి మహామత్య, మహారాజు పండిత రామకృష్ణని శిక్షిస్తున్నప్పుడు మీరు వారిని 3 రోజుల గడువు ఎందుకు అడిగారు? ఏ వ్యక్తి అయితే నన్ను అంతలా తప్పింపజేశాడో అతనికి మరణశిక్ష అంత సులువుగా పడటానికి వీల్లేదు. పండిత రామకృష్ణ ప్రాణాలు నేను తప్పకుండా తీస్తాను, కానీ తల్లడిల్లెల్లా చేశాక, కష్టపెట్టిన తరువాత. మీరు మర్చిపోయినట్టున్నారు మహామత్య, అతడు పండిత రామకృష్ణ. 3 రోజుల వ్యవధిలో అతను ఏవైనా చెయ్యవచ్చు. అతను ఏమీ చెయ్యలేడు. ఈసారి నేను ఎలాంటి ఎత్తు వేశానంటే దాని గురించి ఏమీ అతనికి అర్థం కాదు. అర్థమైందా? అర్థం కాలేదా? విజయనగర ప్రజలు పండిత రామకృష్ణని దేవుడిగా భావిస్తున్నారు. రాత్రి పగలు అతన్ని దేవుళ్లా కొలుస్తున్నారు. 3 రోజుల తరువాత వారి నోటి నుండి అతని పేరు కూడా తలవడానికి ఇష్టపడరు. అతని గౌరవ మర్యాదలన్నీ అవమానాలుగా మారతాయి. అతని పరువు మర్యాదలు మంట కలిసిపోతాయి. శారదమ్మా, 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 చెప్పు, ఎందుకు వివాహం చేసుకున్నావు? అది నా ఆశీర్వాదం తీసుకోకుండా, నాకు సూచన ఇవ్వకుండా. శారదమ్మా, నువ్వు 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 ఏంటి నువ్వు అంటున్నావు? అసలు ఎందుకు వివాహం చేసుకున్నావు? చెప్తాను. త్వరగా చెప్పు. నువ్వు నన్ను మాట్లాడిస్తే కదా నేను చెప్పగలను. నువ్వు కొట్టడం మొదలు పెట్టేశావు కదా. సరే త్వరగా చెప్పు, ఎందుకు వివాహం చేసుకున్నావు? ఎవరిని చేసుకున్నావు? అయ్యో శారదా అమ్మ, మీరు అసలు ఏమంటున్నారు? భాస్కర్ వివాహం చేసుకున్నాడా? వివాహం చేసుకున్నది పండిత రామకృష్ణ గారు, భాస్కర్ కాదు. మీరు తననెందుకు కొడుతున్నారు? అదే నా ఉద్దేశం. భాస్కర్ కి అర్థమయ్యేలా చెప్తున్నాను. వీళ్ళ నాన్నగారు ఎందుకు వివాహం చేసుకున్నారు? త్వరగా చెప్తావా లేదా? ఏమే కాంత, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళిక్కడి నుంచి. శారదమ్మ నన్ను కొట్టడం, ఎవరు చూడడము నాకు ఇష్టం ఉండదు. వెళ్ళిక్కడి నుంచి. అది కాదు భాస్కర్, అసలు ముందు నువ్వు నాకు విషయం చెప్పు. నువ్వు ఈ మౌనవ్రతాన్ని ఎందుకు వదిలేశావు? ఎప్పుడైతే ఒక పుత్రుడు తన తల్లికి సూచన ఇవ్వకుండా వివాహం చేసుకుంటే అప్పుడు మౌనవ్రతం మానేయడం కాదు, వాడి కాళ్ళను కూడా విరగొట్టేస్తుంది. ఉండు. అటువంటిదేమీ లేదు. ఇదంతా కైకాల కుట్ర. నన్ను ఇరికించాలని ఇలా చేశాడు.
నేడు దర్బార్లోకి కొంతమంది వచ్చారు. నేను వాళ్ళ దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాను, తిరిగి ఇవ్వడం లేదు అన్నారు. తర్వాత ఒక స్త్రీ వచ్చింది. ఆమె దర్బార్లో అందరి సమక్షంలోనూ నేను ఆమెను వివాహం చేసుకున్నాను అంది. తర్వాత మర్చిపోయాను అంది. వాస్తవానికి అలాంటిదేమీ జరగలేదు శారదామ్మ. కానీ వాళ్ళందరూ చెప్పింది సత్యమే. కానీ నాకు అర్థం కాదు ఏమిటంటే అలాంటిదేమీ జరగకుండానే సత్యమని ఎలా చెప్తున్నారు? కర్ర కింద పడాయి. పండిత రామకృష్ణని మహామాత్య గారు రమ్మని చెప్పారు. ఎందుకు? కారణం ఏంటో తెలియదు, కానీ రమ్మని చెప్పారు. సరే పదండి. తాగేసి వెళ్ళాలా? పని మీద వచ్చినప్పుడు నేను ఏమీ తాగేసి వెళ్ళను. నేనన్నాను సరే పదండి. నువ్వు ఎక్కడికి వస్తావు? నువ్వు పండిత రామకృష్ణవా? కాదు. మీ నాన్నని పంపించు. నకుష్ గారు తమరు వెళ్ళండి, నేను మా నాన్నగారిని పంపిస్తాను. త్వరగా. కైకాల ఈ సమయంలో ఎందుకు రమ్మనుంటాడు? నీ వాకిట నిలబడ్డాడు జోగి, అతడు నీ ప్రేమ రోగి. కలిసే సమయం వచ్చింది, నువ్వు ఇంకా రాలేదు. మందాకిని, నేనేదైతే చెప్పానో అది చేసి చూపించాను. ఏం చేసి చూపించారు? అదే తెలివితేటల్లో పండిత రామకృష్ణని ఓడిస్తానని చెప్పాను కదా, అలాగే ఓడించేశాను. ఇప్పుడు నువ్వు నాదానిగా ఉండాలి. ఉంటావు కదా? ఉంటావు కదా? చూడు చూడు, నా జుట్టుని చూడు. ఇప్పుడు నేను యువకున్నైపోయాను. మీరెందుకు నవ్వుతున్నారు? నమ్మకపోతే ఇంకేం చేయమంటారు? ఆ సామెతను మీరు వినే ఉంటారు కదా, కాకి హంసలాగా నడిచిందంట. నువ్వు నన్ను కాకంటున్నావా? మరి ఇంకేమనాలి? ఇలా చూడండి, మీ నల్ల నల్ల శిరోజాల నుంచి నల్ల రంగు వస్తుంది. అలా చూడండి, మీ వస్త్రాలకు కూడా అంటుకుంది. మరి ఇదిగో చూడండి, నా చేతులకు కూడా అంటుకుంటోంది. వచ్చారు పెద్ద యువకుడు కావడానికి. ధనిమని కాదు, పండిత రామకృష్ణ గారిని అడగండి. అరే భగవంతుడా, ఇక్కడ నాకు ఒక్క స్త్రీ ప్రేమ కూడా లభించడం లేదు. కానీ అక్కడ పండిత రామకృష్ణ ఇద్దరు స్త్రీలను వివాహం ఆడాడు. ఇది ఖచ్చితంగా యవ్వనంగా మార్చే ఆ మూలికల ప్రభావమే. నేను ఆ మూలికలను దక్కించుకోవాల్సిందే. కావాలంటే దానికోసం నేను సామ, దామ, దండ, వేదాలు దేనినైనా సరే ఉపయోగిస్తాను. నేను ఆ మూలికలను దక్కించుకుని తీరుతాను. తప్పకుండా దక్కించుకుంటాను. మహారాజా, తమరేం చేస్తున్నారు? తమరు మహామాత్యులకు మహారాజా మౌనంగా ఉన్నారేమిటి? వారు చేసే పనులకు వారిని శిక్షించండి.
అర్థమైందా? అర్థం కాలేదా? తెలివైన వాడివి, జ్ఞానమున్నవాడివి, చతురుడివి. ఈ మాత్రమైతే అర్థమయ్యే ఉంటుంది. ఇది మహారాజులాగా కనిపించే వారి ముఖము. దీనిని సేవకుడు వేసుకున్నాడు. దీనిని మహారాణి చూసినా కూడా మోసపోతుంది. ఇప్పుడు మీరు మోసపోయిన విధంగా. కానీ ఇదంతా నువ్వు తెలుసుకోవాలనుకున్నావు కదా, నీకు ఏదైతే జరుగుతుందో అదంతా ఎలా చేశానని. ఇది కేవలం ఒక ఉదాహరణ. ఏ పనులు నువ్వు చేయలేదో, ఎక్కడెక్కడికి నువ్వు వెళ్ళలేదో వాటన్నిటి వెనక ఈ ముసుగు ఉంది. అలాగా? ఇలాంటి నాటకం ఆడారా తమరు? అందువల్లే నేనెక్కడికి వెళ్ళకపోయినా అన్ని చోట్లకు వెళ్ళాలనిపించుకున్నాను. అందుచేతే అంతా నన్ను నిందిస్తున్నారు. ఏం చెయ్యాలి? అది నీ దౌర్భాగ్యము. నాకు ఒక గొప్ప కళాకారుడు లభించాడు. అతడు ఏ వ్యక్తి రూపానికైనా ప్రతిరూపాన్ని తయారు చేయగలడు. నేను నీకు చెప్పాను కదా, నేను నీ పరువు, గౌరవ మర్యాదలు అన్నీ మట్టిలో కలిపేస్తాను. చూడు ఇప్పుడు నీ మీద ఎన్ని రకాల నేరాలు మోపబడ్డాయో. ఒకరన్నారు అందరి దగ్గర నువ్వు డబ్బు తీసుకున్నావని, తిరిగివ్వడానికి నిరాకరిస్తున్నావన్నారు. మరొక నింద ఏమిటంటే నువ్వొక అమాయకురాలైన స్త్రీని రెండవ వివాహం చేసుకున్నావని, ఇప్పుడు ఆమెను మోసం చేస్తున్నావని. ఇక ఇప్పుడు ఒక మూడవ నింద కూడా నీ మీద పడబోతూ ఉంది. మూడవ నింద? చెప్పండి తమరేం చేయబోతున్నారు? మహామత్య ఏమైంది? మహామత్య, అది పండిత రామకృష్ణ గారు. ఏం చేశాడు పండిత రామకృష్ణ? చెప్పు. మహామత్య, మహారాజు గారు భవనానికి వెళ్ళడానికి మీరు మొండికేశారు. అక్కడున్న ద్వారపాలకుడు ఈ సమయంలో మహారాజుని కలవడానికి వీల్లేదని చెప్పాడు. తర్వాత ఈయన ఏంటి? ఏం చేశాడు పండిత రామకృష్ణ? ఏం చేశాడు? ఈయన తన కత్తిని బయటికి తీశారు. ద్వారపాలకుడు గుండెల్లో పొడి చేశారు. అతను అక్కడే చనిపోయాడు మహామత్య. చనిపోయాడా? అరే, ఇతను అబద్ధం చెప్తున్నాడు. నేను అటువంటి పనేమీ చేయలేదు. మీరు అదంతా చేయడం స్వయంగా నా కళ్ళారి చూశాను దాన్ని. సైనికులారా, పండిత రామకృష్ణని మహారాజు గారి భవనం బయట ఉన్న ఎంతో నమ్మకమైన ద్వారపాలకుణ్ణి హత్య చేసినందుకు బంధించండి ఇప్పుడే.